శివరాత్రి దగ్గరొచ్చ శ్రీశైలం ఒకటాయ శివరాత్రి దగ్గరొచ్చ శ్రీశైలం ఒకటాయ ఏ దారిన వస్తుమో ఇరుముడి నెట్లిక్కుమో. హ్యాపీ మహాశివరాత్రి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. మనం ఇప్పుడు వచ్చేసి వైజాగ్లోనే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ వచ్చేసి నియర్ బై 20K ఉందండి సబ్స్క్రైబర్స్. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టు వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో ఏ వీడియోస్ పోస్ట్ అయినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇది వచ్చేసి వైజాగ్లో మీకు తెలియంది ఏం కాదు, ఆల్మోస్ట్ అందరికైతే తెలిసే ఉంటుంది. మీరు ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. అంటే శివరాత్రి కూడా దగ్గర వస్తుంది కదా, యాక్చువల్గా పోస్ట్ చేయడం మర్చిపోయా. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది వైజాగ్లో. మనం క్యాబ్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. రూమ్ దగ్గరికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలి కదా, సో దిగేసిన తర్వాత స్టార్ట్ అయితే అయ్యాము. క్యాబ్ కోసం అయితే వెళ్తున్నాము. సో మనం ఎక్కడెక్కడ తిరిగాము, ఏంటి వైజాగ్ అరకు ట్రిప్, కైలాసగిరి టెంపుల్ ఎంతమందికి తెలుసు, ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. అట్లానే ఏమేమి చూసారు వైజాగ్లో, అసలు ఇంకేముంటాయి అన్నీ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి. క్యాబ్ అయితే వచ్చేసింది, స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యాక మళ్ళీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ ఆ క్లిప్ తీయలేదు నేను. యాక్చువల్లీ తీసినట్టు గుర్తుంది, బట్ ఎక్కడ మిస్ అయ్యి ఉంటుంది. అది యాడ్ చేద్దామంటే దొరకట్లేదు. లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను వీలుంటే. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ అంతా నిద్రలేదు, కొంచెం పిల్లలు సిక్గా ఉన్నారు. వాళ్ళైతే ఇంకా ఎక్కడ ఎలా వేస్తే అలా పడుకుంటున్నారా. నైట్ అంతా జర్నీలో ఉన్నారు కదా, ట్రైన్ జర్నీ అయినా కూడా స్లీపర్, బట్ వాళ్ళు పడుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అప్పర్ వచ్చింది, సో కొంచెం కూల్గా ఉండడం వల్ల పిల్లలు పడుకోలేదు. సో ఇక్కడ దర్శనం టికెట్స్ అవన్నీ చూపించారు, చూసారా, వరాహలక్ష్మి నరసింహస్వామి అని చెప్పేసి. కానీ అప్పన్న స్వామిగా అంటారు కదా. సింహ శ్రీశైలం విరాట గాయత్రి కనిపిస్తుంది కదా మీకు. ఎంతమంది వచ్చారో, వచ్చినప్పుడు ఎంతమంది దర్శనం చేసుకున్నారు కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్ దగ్గరికి వచ్చాక అయితే. ఇక్కడైతే ఇంకా వెహికల్ వెళ్ళలేదన్నమాట, పక్కకు పెట్టేసి మనం ఇంకెళ్ళి దర్శనం చేసుకొని రావడం, లోపలికి అయితే వెళ్ళలేదు. సో నేను దేవుడిని అయితే చూపించలేను మీకు. మీరు ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం రావడం, వచ్చాము కదా దర్శనం చేసుకొని వెళ్దామని వెళ్ళాక వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అసలు ఓపిక లేకుండా వెళ్ళాను, బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. లోపలికైతే ఎలా ఉంటుంది, కానీ ఫోన్ అయితే ఎలా లేదు. మనకి ఫోన్ మధ్యలోనే తీసేసుకున్నారు, అక్కడ వరకు తీసాను. ఇంకా రిటర్న్ వచ్చాక ఫొటోస్ అయితే దిగామన్నమాట బయట, గుడి బయట మెమరీస్ కోసం. శివరాత్రి దగ్గరొచ్చ శ్రీశైలం ఒకటాయ శివరాత్రి దగ్గరొచ్చ శ్రీశైలం ఒకటాయ ఏ దారిన పార్వతులు. అసలు చూస్తుంటే ఎంత కన్నుల విందుగా ఉంది కదా, ఎంత బాగా అనిపించిందో అసలు చూస్తుంటే. అట్లానే కాసేపు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. సో నేనైతే రావడం అయితే ఫస్ట్ టైం అండి. సో నేను అంతా ఐఎమ్ వెరీ ఫీల్ లైక్ హ్యాపీ. సో మీరు చూసిన వాళ్ళకైతే అంత షాకింగ్ అనిపించకపోతుండొచ్చు. నా వరకైతే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూశాక. ఎంత అసలు చుట్టూ చెట్లతో అలా కూర్చుంటే నిజంగానే పార్వతీ పరమేశ్వరుడు కూర్చున్నంతగా అనిపిస్తుంది. అంత బాగా అనిపించింది లొకేషన్ అయితే. చుట్టూ సముద్రము, చుట్టూ అదే వైజాగ్ బీచ్. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో చల్లటి వాతావరణంలో అలా నడుస్తూ వెళ్తుంటే అంత బాగా అనిపించిందండి. సో ఎంతమంది వచ్చి చూసుకొని వెళ్ళారో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చిన గోల్ ఏంటంటే పిల్లలతో అది కావాలి ఇది కావాలి చూసిందల్లా కావాలి అంటున్నారు. ఇక్కడ కార్లు కూడా రెంట్కి ఇస్తున్నారు. సో వాటిలో తిరగాలని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వాళ్ళని క్యారీ చేసుకోండి. అది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అసలు వినరు కదా పిల్లలు, వాళ్ళేమో అనవసరంగా ఎంత పడితే అంత చెప్తూ ఉంటారు కాస్ట్. సో ఇంకా పిల్లలకైతే మా పిల్లలకి ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తప్పదు. ఇంకా అది ఎక్కడికి వెళ్ళినా
ఏ చిన్న ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళకి ఆడుకోవడానికి ఏదో ఒకటి కొనిచ్చాలి. ఇంకా మా వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అనమాట. ట్రైన్ కనిపిస్తుంది అక్కడ. సో అది చుట్టూ తిరుగుద్ది అనమాట. చుట్టూ తిప్పడానికి ఫుల్ ఎక్సైటింగ్గా చూస్తున్నారు. మూవ్ అవుతుందేమో. ఇంకా ఫైనల్లీ అయితే వచ్చేసాము. తింటున్నాం అనమాట. అంతా అయిపోయింది. దర్శనంలో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా లేట్ అయిపోయింది. సో బాగా ఆకలిస్తుందని చెప్పేసి తింటున్నామండి. మీరు తిన్నారా లేదా కమెంట్ చేసేసేయండి. సో శివరాత్రి దగ్గర వస్తుంది కదా, ఎంతమందికి జాగారం ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. సో అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి టు ఆల్ పీపుల్. అండ్ మన వైటీ ఫ్యామిలీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నాకు మా వారికి ఇద్దరికి ఉంది జాగారం అండ్ ఫాస్టింగ్, కటిక ఉపవాస్యం అనమాట. మేము కనీసం వాటర్ కూడా తాగము. సో మాకు ఉంది. సో మీకు ఎంతమందికి ఉందో కమెంట్ చేయండి. బట్ శివరాత్రి రోజు శివాలయాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, చాలా అంటే చాలా ఇబ్బంది. కానీ దర్శనం అయితే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళని బట్టి చూసుకోండి. ఫైనల్లీ అయితే శివరాత్రికి మన బ్లాగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అక్కడ నుండి కైలాసగిరిలోనే సైడ్ వస్తే ఇలా ఉంది అనమాట లొకేషన్. చూడండి అది ఎలా కనిపిస్తుందో అసలు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఫొటోస్ కూడా చాలా దిగుతున్నారు. అండ్ షార్ట్స్ వీడియోస్ తీసుకునే వాళ్ళు అంతా ఈ ప్లేస్లోనే ఎక్కువ తీస్తున్నారు అనమాట. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉంది. బట్ ఇబ్బంది కొంచెం ప్లేస్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే దాంట్లో నుండి పడిపోతారని పట్టుకోవడానికి ఇబ్బంది. బట్ జాగ్రత్త అండి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.